శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్త గురుభ్యో నమః. మనం శివానందలహరిలోని రోజుకొక శ్లోకం అనుకున్నాం, కానీ అందుకని చాలా కొంచెం లేట్ చేసి చెప్తున్నాను. కనీసం రోజుకొక శ్లోకాన్నైనా దాన్ని శ్రద్ధగా చదివి దానిలో ఉన్న భావాల్ని అర్థం చేసుకొని శంకర్లు మనకి ఏం సందేశాన్ని ఇస్తున్నారో గమనించి వీటిని బైహార్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఈరోజు 71, 72 చెప్పుకుందాం. ఆరూఢ భక్తి గుణకుంచిత భావచాప యుక్తై శివస్మరణ బాణగణైరమోఘై నిర్జిత్య కిల్విషరిపూన్ విజయీ సుధీంద్ర సానందమావహతి సుస్థిర రాజ్యలక్ష్మీ. ఆరూఢ భక్తి గుణకుంచిత భావచాప యుక్తై శివస్మరణ బాణగణైరమోఘై నిర్జిత్య కిల్విషరిపూన్ విజయీ సుధీంద్ర సానందమావహతి సుస్థిర రాజ్యలక్ష్మీ. ఆరూఢ భక్తి గుణకుంచిత భావచాప యుక్తై శివస్మరణ బాణగణైరమోఘై నిర్జిత్య కిల్విషరిపూన్ విజయీ సుధీంద్ర సానందమావహతి సుస్థిర రాజ్యలక్ష్మీ. అంటే ఇక్కడ చెప్తున్నారు భక్తి ఎలా ఉండాలో ఇక్కడ చెప్తున్నారు. సుధీంద్ర అంటే విద్వద్వరిష్ఠుడు అనమాట. అంటే ఇంద్రియాల్ని చక్కగా జయించినవాడు కదా. ఆరూఢ అంటే పాదుకునిన, అంటే భక్తి చాలా దృఢంగా ఉండాలన్నమాట. అది ఆరూఢ అంటే పాదుకొనిన భక్తి, భక్తియును. గుణ అల్లెత్రాటి చేత, కుంచిత వంచబడిన, భావ అంతఃకరణము అను, చాప అంటే ధనస్సునందు, యుక్తై కూర్చబడిన అంటే చాలా చక్కగా దాన్ని కూర్చాలి కదా. మళ్ళీ అటు ఇటు అంటే బాణం ఎటైనా పోతుంది. దేన్ని గురి పెట్టావో దాన్ని వేపు, దాన్ని కరెక్ట్గా కూర్చబడాలి ఆ ధనస్సు అన్నమాట. అమోఘై అన్నారు, విఫలములు కానీ మళ్ళీ అది గురి తప్పకూడదు. ఆ భక్తి ఆరూఢంగా ఉండాలన్నమాట. అవునా, ఆరూఢ గుణ భక్తి అన్నారు. శివ అంటే ఈశ్వరుని యొక్క స్మరణమను బాణ గణై అంటే బాణపుంజములతో, శివస్మరణ అనే బాణపుంజములతోటి కదా, దృఢమైన భక్తితోటి పరమాత్మని కొలవాలి అన్నారు. భక్తి ఎలా ఉండాలో ఇక్కడ చెప్పారు కదా. అది బాణపుంజములతో కిల్బిషరిపూన్ పాపములని శత్రువులను నిర్జిత్య నిశ్శేషముగా జయించి విజయీ జయము గలవాడగుచు సానంద అంటే సా ఆనంద అనమాట. సా ఆనంద అంటే ఆనందముతో కూడునట్లుగా సుస్థిర రాజలక్ష్మీ సిరులైన బ్రహ్మాదులకు రాజైన పరమశివుని యొక్క సారూప్యమును స్థిరమైన రాజ్యలక్ష్మిని అంటే ఇక్కడ ముక్తి. రాజ్యలక్ష్మి అంటే ఇంకేముంది, ఇంకెవరైనా చెప్పేస్తారు ఈ శ్లోకం చదివితే మీరు ధనధాన్యాలతో తోలిపోతారు అని. అంటే అసలు లక్ష్మి అంటే ఏమిటి అంటే మోక్షమే లక్ష్మి. చిన్న చిన్న మామూలు లక్ష్మి అయితే అది చంచల లక్ష్మి కదా, వస్తూ ఉంటుంది వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఈ లక్ష్మి ఎక్కడికి వెళ్ళదు, ఇంకా స్థిరంగా ఉంటుందన్నమాట. సారూప్యమను స్థిరమైన రాజ్యలక్ష్మిని ఆవహతి పొందుము అన్నారు. అంటే బుద్ధిమంతుడు భక్తిని వెంటినారిగను అంతఃకరణ వృత్తిని విల్లుగను అమర్చుకొని అందు ఈశ్వర ధ్యానమను బాణముగా ఎక్కుపెట్టి, అంటే శివస్మరణ అన్నారు కదా, ఎక్కుపెట్టి పాపమును శత్రువులనెల్లా నిర్జించి రాజు రాజ్యలక్ష్మిని పొందునట్లు పరమేశ్వర సారూప్య లక్ష్మిని పొందుము అన్నారు.
అంటే మనలో పాపాలున్నంత వరకు పవిత్రులం కాలేము. అందుకనే చిత్తశుద్ధి. ఇవన్నీ ఎందుకు చదవడం అండి? చిత్తశుద్ధి కోసం. అవునా? శ్లోకాలు, అష్టకాలు, సహస్రనామాలు, అభిషేకాలు, పూజలు ఇవన్నీ దేనికి అంటే చిత్తశుద్ధికి. మనం వేదం కూడా అందుకనే ఉపనిషత్తులు కూడా కొంచెం తెలియడానికే చెప్తున్నాను అన్నమాట. ఉపనిషత్తులు అంటే ఇవన్నీ చేసిన వల్ల వీడికి ముక్తి లభిస్తుంది అని చాలామంది అనుకుంటారు కదా. పూజనం జప చింతన క్రమాత్ అన్నారు రమణ మహర్షి. పూజలు, జపాలు, యజ్ఞాలు, యాగాలు, దానాలు, ధర్మాలు ఇవన్నీ చిత్తశుద్ధిని కలిగిస్తాయి. అందుకనే మనలో ఉన్న పాపాలని పోగొడతాయి అన్నమాట. అంటే ఏమిటి? పుణ్యం పెరిగితే పాపం తరిగినట్టే కదా అర్థం. అలా అన్నమాట. మనలో పాపాలు ఉన్నంత వరకు పవిత్రులం కాలేము. అందుకని ముందు మనలోని పాపాలు పోగొట్టుకోవాలి. ఈ పాపాలు శత్రువులు లాంటివి. వీటిని జయించాలంటే అమోఘమైన, అంటే వృధా కానీ మరి తిరుగులేని బాణాలు లాంటివి కావాలి. ఏమిటా బాణాలు? శివస్మరణ అమోఘమైన బాణం లాంటిది. దాన్ని ఉపయోగించి శత్రువుల్లాంటి పాపాలని పోగొట్టుకుని శుద్ధాంతరంగులై చింతలేని సుస్థిరమైన మోక్ష సామ్రాజ్య లక్ష్మిని పొందవచ్చు అన్నారు గరిపాటి గారు. వాళ్ళందరూ చెప్తూ ఉంటారు కదా, శివనామస్మరణ ఎంత గొప్పదో. అంటే మనస్సులో ఉన్న కిల్బిషాల్ని హరిస్తుందన్నమాట. కిల్బిషము అంటే పాపం. అంటే ఇక్కడ ఏమిటి? ఇంకొక చింత ఉండదు కదా, ఇంకొక ఆలోచన ఉండలేని స్థితే పాపరాహిత్యము అని అర్థం. అవునా? ఇంకొక ఆలోచన మనసులో వచ్చింది అంటే ప్రపంచం గురించే వస్తుంది. ఆ ప్రపంచం గురించి ఆలోచన రాకుండా ఉండాలి అంటే ఎప్పుడూ కూడా భగవన్నామస్మరణ మనస్సులో ఆరూఢంగా ఉండాలి అంటారు. పొందవచ్చు కదా అని ఆదిశంకర్లు సలహా ఇస్తున్నారు. అయితే ఈశ్వర స్మరణ అనే బాణం ఒక్కటి ఉంటే చాలుతుందా? దాన్ని సంధించడానికి వింటినారు కూడా ఉండాలి కదా. అంటే శుద్ధమైన అంతఃకరణ ప్రవృత్తిని ధనస్సుగా చేసుకుని దృఢమైన భక్తిని వింటినారుగా అమర్చుకుని తిరుగులేని శివస్మరణ అనే బాణాన్ని ఉపయోగించి పాపాలనే శత్రువుల్ని పోగొట్టుకోండి, సరేనా అనే సందేహానువృత్తిని చేస్తున్నారన్నమాట. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇప్పుడు 72వ శ్లోకం. అది ఎలాగా ఆ యొక్క ఆ మోక్షలక్ష్మి మనకి ఎలా లభిస్తుంది అంటే దానికి ఈ శ్లోకం చెప్తున్నారు. ధ్యానాంజనేన సమవేక్ష తమః ప్రదేశం భిత్వా మహాబలిభిరీశ్వరనామమంత్రైః దివ్యాశ్రితం భుజగభూషణముద్వహంతి ఏ పాదపద్మమిహతే శివతే కృతార్థ. ధ్యానాంజనేన సమవేక్ష తమః ప్రదేశం భిత్వా మహాబలిభిరీశ్వరనామమంత్రైః దివ్యాశ్రితం భుజగభూషణముద్వహంతి ఏ పాదపద్మమిహతే శివతే కృతార్థ. ధ్యానాంజనేన సమవేక్ష తమః ప్రదేశం భిత్వా మహాబలిభిరీశ్వరనామమంత్రైః దివ్యాశ్రితం భుజగభూషణముద్వహంతి ఏ పాదపద్మమిహతే శివతే కృతార్థ. అంటే ఇక్కడ చెప్తున్నారు, శివా సాంబశివ ధ్యానాంజనేన అంటే ధ్యానమును కాటుక చేత సమవేక్ష లెస్సగా కనిపెట్టి. అందుకని లోపల ఉన్నది తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి? ధ్యానం. ధ్యానం అంటే అంతఃకరణ శుద్ధి కలిగాక నీ మనస్సు సుస్థిరంగా అవుతుంది, అక్కడ స్థిరం పొందుతుంది. ఎలాగా అంటే గీతలో చెప్పారు కదా, ఏ విధంగా అయితే గాలిలోని చోట దీపం పెడతావో యథా దీపో నివాసస్థో నింగ్యతే సోపమా స్మృత
యోగినో యత చిత్తస్య యుంజతే యోగమాత్మనః. అది ధ్యానం. అప్పుడు నీకు ఆ యొక్క జ్యోతిలోని అన్నీ స్పష్టంగా కనపడతాయి. నీకు జ్యోతి స్థిరంగా ఉంది, నీకు కనపడాలి కదా. జ్యోతి స్థిరంగా ఉంటే అక్కడ నువ్వు చూడగలవు. జ్యోతి కదులుతూ ఉంటే నీ దృష్టి కూడా కదులుతుంది కదా. అంటే ఇది దీన్ని ఎన్ని రకాలుగా ఆలోచిస్తే అద్వైతం అర్థమవుతుందో. అందుకని విచారణ చేయాలి. విచారణ లేనిదే అద్వైతం అర్థం కాదు. అది అన్నారు. లెస్సగా కనిపెట్టి ఈశ్వర నామమంత్రై, ఈశ్వరుని యొక్క నామమంత్రములనెడు మహాబలిభి, గొప్ప పూజోపకరణముల చేత. అంటే ఈశ్వర మంత్రాన్నే అక్కడ మనస్సుకి బలి ఇయ్యాలన్నమాట. అర్థమైందా? అక్కడ గొప్ప పూజోపకరణముల చేత తమ ప్రదేశం అంటే అజ్ఞానం, అజ్ఞానమను స్థలమును భిత్వా అంటే తవ్వాలి. అందుకని చెప్తారు అరణి, పైన అరణి శిష్యుడు, కింద అరణి గురువు అని. కింద అరణికి చిన్న గొయ్య ఉంటుంది కదా, దాంట్లో పైన అరణితోటి పైన కొయ్యతోటి దంచుతూ ఉంటారు. అంటే ఈ దంచడం అనేది ఏమిటి? గురు శిష్యుల యొక్క వాగ్విధానం అంటారు. అంటే ప్రశ్నలు జవాబులు. అంటే బ్రహ్మతత్వాన్ని బోధించేది గురువు, ప్రశ్నించేది శిష్యుడు. ఈ ఇద్దరి మధ్యన పరతత్వం నలగాలన్నమాట. అవునా? అది ఉన్నది ఒకటే అని తెలియాలి కదా. రెండుని ఒకటి చెయ్యాలి. ఏదైనా ఒక ముక్కని దాంట్లో వచ్చి దంచితే కదా ఒకటవుతుంది. అవునా? అలాగంటే ఇది నేను లౌక్యంగా మనకి అర్థం కాని వాళ్ళకి ఇది చెప్పాల్సి వస్తుందన్నమాట. అందుకనే భిత్వా అన్నారు. అంటే బాగా తవ్వి. అవునా? ఏ భక్తులు దివ్యాశ్రితం దేవతల చేత పొందబడిన భుజగభూషణం సర్పమాభరణముగా గలిగి తే నీ యొక్క పాదపద్మం పాదకమలమును ఇహ ఈ జన్మయందు ఉదవహంతి ఎత్తుకొనుచున్నారో తే వారు కృతార్థ ధన్యులు అన్నారు. అంటే శివ నిధులు వెదుకు వాడు కన్నుల కంజనము పూసుకొని కనిపెట్టి ఆనందించినట్లు. అందనాలు పెట్టుకుని చూస్తుంటారు కదండి. అందనం ఎక్కడ నిధులు ఉన్నాయో కనిపెడుతుంది. ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళిపోయిన వాళ్ళని కనిపెడుతూ ఉంటుంది. అవునా? అలాగే ఈ కంటికి భక్తి అనే అంజనాన్ని పూసుకోవాలి కదా. అలాగే భక్తుడు ధ్యానాంజనంతో మీ పాద సన్నిధిని కనుకొని నీ నామమంత్రముతో మహాబలి యొనర్చి ఆవరణమైన అజ్ఞానమును తొలగించి. అందుకనే మంత్రజపం చాలా గొప్పది అని చెప్తారు. మంత్రజపం చేయగా చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి అంటే ఇక్కడ చిత్తం క్లియర్ అవుతుంది అని అర్థం కదా. బకెట్ నీట్గా ఉంటే కదా మంచినీరు మనం పోయగలం. అప్పుడు అందులో ఏది కూడా ఉండదు. ఆల్రెడీ అక్కడ మురికి ఉందనుకోండి, మీరు పాపం మంచినీళ్ళు పోసినా అవి మురికి నీళ్ళు అయిపోతాయి. అందుకని ఫస్ట్ మనం చిత్తాన్ని క్లీన్ చేసుకుంటే అప్పుడు అక్కడ పరమాత్మ దర్శనం లభిస్తుందన్నమాట. ఆవరణమైన జ్ఞానము తొలగించి మిమ్ము కొల్చి కృతార్థుడగును అన్నారు. అంటే ఈ శ్లోకంలో శివుని పాదాన్ని గొప్ప నిధిగా ఇక్కడ వర్ణించారు. భూమిలో అనేకమైన నిధి నిక్షేపాలు ఉంటాయి. అందుకే కదా భూమికి రత్నగర్భ అనే పేరు వచ్చింది. ఈ నిధి నిక్షేపాలను దక్కించుకోవటం అంత సులువైన పని కాదు. కొంత కష్టపడి ప్రయత్నం చేయాలి. ఫస్ట్ ఏమొస్తాయి? రాళ్ళు రప్పలు వస్తాయి, తర్వాత పాములు వస్తాయి, ఏమైనా రావచ్చు కదా. సరిగ్గా శివపాద నిధిని పొందాలన్నా గూఢాంతంగానూ కష్టపడాల్సిందే. నిధి ఎక్కడుందో తెలియాలంటే కంటికి అంజనం ప్రత్యేకమైన కాటుక అనమాట, రాసుకొని చూడాలి. శివపాద నిధిని చూడాలంటే ముందు ధ్యానం చేసి దర్శించాలి. అంటే శివధ్యానం శివపాద నిధిని పొందడానికి అంజనం లాంటిదన్నమాట. కనబడినంత మాత్రాన నిధి మనకు చేకూరుట్లే అని భావించకూడదు కదా. ఆ నిధి బయలై ఉండదు. రాళ్ళు రప్పలు చేత కప్పబడి కొందరు దేవతల చేత సర్ప విశేషాల చేత కాపాడబడుతూ ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన మంత్రాలను ఉచ్చరించి బలుల్ని సమర్పించి నిధిరక్షకులను ప్రసన్నం చేసుకుని భూమిని తవ్వి అడ్డు వచ్చే రాళ్ళని రప్పల్ని తీసివేసి ఆ నిధులను పొందాలి.
అలాగే శివపాద సన్నిధిని ధ్యానంలో దర్శించినంత మాత్రాన మనకది చేకూరినట్లే అని భావించకూడదు. మన పాపాలే శివ ధ్యానానికి ప్రతిబంధకాలు అవుతాయి. ముందు వాటిని తొలగించాలి. అందుకనే శివనామ జపం చెయ్యాలి. ఆ తరువాత మంత్రోచ్చారణ, నామస్మరణలతో శివుని చుట్టూ కాపలా ఉండే ప్రమథ గణాది దేవతలను ప్రసన్నులను చేసుకోవాలి. అటుపైన మరింత సాన్నిధ్యంలో బ్రహ్మాది దేవతలచే ఆశ్రయింపబడి వాసుక్యాది సర్పాలంకృతులతో ఉండే శివపాదనిధిని దర్శించుకోవాలి. ఇవన్నీ చేయగలిగితే మరి సుషుమ్నా నాడి మూలాధారం చెప్తారు కదా, అవునా? అవి అన్నీ కలగాలి అంటే ఇంకా తవ్వుతూనే ఉండాలి. తవ్విన కొద్దీ నీకు మార్గం ఏర్పడుతుందన్నమాట కదా. దర్శించుకోవాలి. ఇవన్నీ చేయగలిగితే తప్పక శివపాదనిధిని పొంది ధన్యులవ్వచ్చు అంటున్నారు ఆదిశంకరులు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.